ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేషనల్ హైవే గానీ రైల్వేస్ గానీ దేర్ ఇస్ నో ఫండ్స్ ప్రాబ్లం, ఓన్లీ ఎగ్జిక్యూషన్. దట్టు ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయో అవి క్లియర్ చేయగలిగితే మీరు ల్యాండ్ ఎక్వేషన్, గ్రౌండింగ్, డిస్ప్యూట్స్ లేకుండా రిడ్రెస్ చేయగలిగితే ఆటోమేటిక్ గా వస్తాయి. 774 లెవెల్ క్రాసింగ్స్ అన్ని మనం కంప్లీట్ చేసే అవకాశం వస్తుంది. ఆల్ రైల్వే స్టేషన్స్ బ్యూటిఫికేషన్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి నేరుగా విశాఖపట్నం కూడా ఇచ్చాపురం నుంచి నేరుగా నెల్లూరు వరకు 4 లేన్ రైల్ లైన్ వస్తుంది. డబులింగ్ అవుతుంది. డబులింగ్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఆర్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్, కార్గో ట్రాన్స్పోర్టేషన్ కి పనిచేసే పరిస్థితి వస్తాయి. అదే మరి బుల్లెట్ ట్రైన్, మన స్పీడ్ రైల్ ట్రైన్ అన్ని చెప్పారు, అది వస్తే మాక్సిమం ఆంధ్ర బెనిఫిట్ అవుతుంది. బెంగళూరు నుంచి అమరావతికి రావాలన్నా, బెంగళూరు నుంచి హైదరాబాద్ పోవాలన్నా, హైదరాబాద్ నుంచి చెన్నైకి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా మన ఆంధ్ర క్రాస్ అయ్యే పోవాల్సి వస్తుంది. విల్ బి ది బిగ్గెస్ట్ బెనిఫిషరీ స్పీడ్ ట్రైన్ కూడా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్ కలెక్టర్స్ ఐ రిక్వెస్టింగ్, లాజిస్టిక్స్ అనేది మా సబ్జెక్ట్ కాదు అనుకోవడం కరెక్ట్ కాదు.